తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది ప్రపంచ సాహిత్యంలో ఆద్యము అంటే మొట్టమొదటిది అని చెప్పబడేటటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి రుక్కు. ఇందులో గణపతిని వేదమంత్రాలకి అధిష్టాత అని, వేదమంత్రార్థాలు తెలుసుకోవడానికి ఈయన సహాయం అవసరమని, జ్యేష్ఠులలో జ్యేష్ఠుడని, కవులలో అంటే బ్రహ్మలలో గొప్పవాడని చెబుతూ తాము చేసేటటువంటి యజ్ఞశాలకి వచ్చంటే మా సదనములకు అంటే యజ్ఞశాలకి పరిపాలనాధికారాలతో కూడినటువంటి శక్తులతో మా యజ్ఞశాలలకు రమ్మని ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే ఏదైనా సరే మొట్టమొదట ప్రారంభించేటప్పుడు శక్తి కావాలి గనక, జ్ఞానం కావాలి గనక ఆ రెండింటికి అధిపతిగా గణపతిని గురించి చెప్పడం ఉంది. ఇది వేద రుక్కులలో అంటే ఋగ్వేదంలో ప్రతిపాదించబడిన దేవతామూర్తులలో అంటే కీర్తించబడినటువంటి దేవతామూర్తుల్లో అగ్ని, వరుణుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ ఆరాధన మనకి కొనసాగినట్టు కనపట్టలేదంటే ఇప్పటి వరకు ఎక్కడ మనం ప్రత్యేకంగా ఇంద్రుడికి పూజలు చేయడం అట్లాంటివి లేవు. కానీ ఈ గణపతి ఆరాధన మాత్రం కొనసాగుతూ వస్తూ ఉంది. ఇది మాత్రమే ప్రధానంగా మనకి కనపడుతోంది. ఋగ్వేదంలోనే కాదు, తర్వాత సమస్తమైనటువంటి పురాణాలలోనూ కూడా ఈ గణపతిని ఆరాధించినట్టు, త్రిమూర్తులు కూడా గణపతిని ఆరాధించినట్టుగా మనకు కనపడుతోంది. బ్రహ్మ సృష్టి కార్యం ప్రారంభించటానికన్నా ముందు గణపతి ఆరాధన చేశాడని, అలాగే విష్ణువు బలిచక్రవర్తిని అతని యొక్క అహంకారాన్ని అణిచి పాతాళలోకానికి తొక్కువేయడానికి బయలుదేరి వెళ్ళబోతూ గణపతిని ఆరాధించాడని, అదేవిధంగా శివుడు త్రిపురాసుర సంహారానికి బయలుదేరేటప్పుడు గణపతిని ఆరాధించాడని మనకి పురాణాల్లో కనపడుతోంది. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా గణపతి ఆరాధన అనేది కొనసాగుతూ వస్తోంది సృష్టి ఆది నుండి. అదేవిధంగా ద్వాపర యుగంలోనేమో శ్రీకృష్ణుడు ఈ గణపతి యొక్క అనుగ్రహంతోనే శమంతకమణిని, సత్యభామ, తర్వాత జాంబవతుల్ని భార్యలుగా పొందాడని, రాముడు సీతాన్వేషణ సమయంలో కూడా ఇతన్ని గణపతిని ఆరాధించి సీతాన్వేషణకి బయలుదేరి వెళ్ళాడని, దుర్గాదేవి కూడా ఆవిడ రాక్షస సంహారానికి బయలుదేరేటప్పుడు ఈయన్ని గణపతిని ఆరాధించిందని, అదేవిధంగా నలదమయంతులు ఆరాధించారని, ఇలా పురాణాలలో ప్రతి చోట కూడా గణపతిని ఆరాధించినటువంటి ఘట్టాలు మనకు కనపడుతూ ఉంటాయి. క్షీరసాగర మథన సమయంలో గణపతిని ఆరాధించకుండా క్షీరసాగర మథనం ప్రారంభిస్తే అది పూర్తి కాలేదు గనక విఘ్నాలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ గణపతి ఆరాధన చేసి వారు విజయం పొంది అమృతాన్ని సాధించారని, ఈ సాంబుడు అనేటటువంటి వాడు కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి గణపతిని ఆరాధించాడని, ఇలా మనకి అనేకమైనటువంటి ఇతివృత్తాలు గణపతి ఆరాధనకి సంబంధించినటువంటివి పురాణాల్లో కనపడుతున్నాయి. ఇది అన్ని పురాణాల్లో ఉండడమే కాకుండా ఋగ్వేదంలో ఉండడమే కాకుండా మనకి అధర్వణ వేదంలో గణపతి అధర్వణ శీర్షోపనిషత్తు, గణపతి ఉత్తర తాపన్యుపనిషత్తు, పూర్వతాపిన్యుపనిషత్తు అనేటటువంటి గణేశోపనిషత్తు, వల్లభేశ ఉపనిషత్తు కాక ముద్గల పురాణం మొదలైనటువంటి అనేక పురాణాల్లో కూడా గణపతికి సంబంధించిన విశేషాలు కనపడతాయి. ఇవి కాక బ్రహ్మవివర్త పురాణం, వరాహ పురాణం మొదలైనటువంటి వాటిలో స్కాంద పురాణం ఇంకా చెప్పనే అక్కర్లేదు. గణపతికి సంబంధించినటువంటి అనేకమైన ఇతివృత్తాలు మనకి కనపడుతూ ఉన్నాయి. గణపతిని ఆరాధించటం అన్నది మనకి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎంతగా అంటే ఈ గణపతిని ఆరాధించటం ఎంతగా ప్రారంభమైందంటే మనం వినాయక చవితి పూజ చేసేటప్పుడు కూడా ముందు నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే అని ముందు ఆ పసుపు గణపతికి పూజ చేసి ఆ తర్వాతే మనం వినాయక చవితిలో మనకి మట్టి వినాయకుడిని పూజించుకోవడం అన్నది ఒక సంప్రదాయంగా వచ్చింది. గణపతి పూజ లేనటువంటిది శుభ అశుభ కార్యాలు, వైదిక సంబంధమైన కార్యాలు ఏవి ఉన్నా చేయకుండా మనకి ముందుకు సాగదు. గణపతి ఆరాధన
ప్రతిసారి కూడా ప్రతి చోట కూడా మనకి ప్రధానంగా కనపడుతూ ఉండేటటువంటి అంశం. ఇప్పుడు కలియుగంలో మనం చేస్తూ ఉన్నటువంటి గణపతి ఆరాధన, దీన్ని వినాయక వ్రతకల్పము లేక దీన్నే గణేష చతుర్థి పూజ అనేటటువంటి పేర్లతో కూడా పిలుచుకుంటున్నాం. ఇది మనకి స్కాంద పురాణంలో కనపడుతూ ఉండేటటువంటి కథ. ఈ కథ ఏదైతే ఉందో ఇది గజాననుడుగా అవతరించినటువంటి గణపతి యొక్క తత్వం. ఇది ద్వాపర యుగానికి చెందిందిగా చెప్తూ అందులోనే దానికి సంబంధించిన విశేషాలే ఈ స్కాంద పురాణంలో ఉన్నటువంటి కథ అంతా కూడా శివుడు కుమారస్వామి కంటే పార్వతీదేవి సన్నిధానంలోనే కుమారుడు తల్లిని అడగటం, తల్లి తండ్రిని అడగటం, ఆయన భార్య సమక్షంలో కుమారుడికి ఉపదేశాలు చేయడం ఒక సంప్రదాయంగా మనకి స్కాంద పురాణంలో ఉండే అనేక కథల్లో కనపడుతూ ఉంటుంది. అలా కుమారస్వామికి చేసినటువంటి ఉపదేశము అని చెప్పి సూతుడు చెప్పినటువంటి మాటని సూతుడు ధర్మరాజుకు చెబితే ఆ ధర్మరాజు ఈ గణపతి పూజ చేసిన తరువాతనే శత్రువులను గెలిచి తన రాజ్యాన్ని పొందాడని, ఈ సందర్భంలోనే క్షీరసాగర మథనంలో దేవాసురులు గణపతిని పూజించారని, సాంబుడు కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నాడని, దమయంతి గణపతిని పూజించే నలుణ్ణి స్వయంవరంలో భర్తగా పొందిందని ఈ ఇతివృత్తాలన్నీ మనకి చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నటువంటి ఈ వినాయక చవితికి సంబంధించిన కథ అంతా కూడా స్కాంద పురాణాంతర్గతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి మిగిలినటువంటి అనేకమైన వినాయక చవితికి సంబంధించినటువంటి విశేషాలని తరువాతి భాగంలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి.